హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం కోసం 10,000 మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలను జరుపుతోంది. సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొననున్నారు. సరూర్ నగర్ మహా బతుకమ్మ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఎలా ఉంది అక్కడ? ఎస్ అపర్ణ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మన బతుకమ్మ కార్యక్రమం కొద్ది గంటలో స్టార్ట్ కాబోతుంది. సరూర్ నగర్ లో కన్నుల పండుగగా కనిపిస్తుంది. అనేక ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చి కూడా మన బతుకమ్మ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రజలు మనము సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియం నిండుగా కూడా మహిళలు కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి సంపాదించుకున్న బతుకమ్మ పండుగను మరింత దగ్గర చేసేందుకు, మరింత ఫేమస్ చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మన బతుకమ్మ పేరుతో అయితే 63 అడుగుల బతుకమ్మను పేర్చి గిన్నిస్ బుక్ కి పోటీ చేయబోతుంది. అదే లక్ష్యంగా కూడా ఈ రోజు ఈ మన బతుకమ్మ కార్యక్రమం సరూర్ నగర్ స్టేడియంలో జరిపించబోతున్నారు. ఒక్కొక్కరిగా మహిళలందరూ కూడా స్టేడియం కి రావడం జరుగుతుంది. దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు సుమారు ఆ సమయంలో అయితే ఈ ప్రోగ్రామ్ అఫీషియల్ గా స్టార్ట్ కాబోతుంది. అయినప్పటికీ కూడా మహిళలందరూ కూడా 2 గంటల ముందు నుంచే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా రిహార్సల్స్ చేయబోతున్నారు. నిన్న కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి కూడా స్టెప్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు ఆ స్టెప్స్ అన్ని లయబద్ధంగా ఇక్కడ ఒక్కొక్కరుగా ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. మహిళలందరూ కూడా తమ ఇంట్లో ఏ విధంగా అయితే బతుకమ్మ పేర్చినప్పుడు ట్రెడిషనల్ గా రెడీ వస్తారో అదే ట్రెడిషనల్ పద్ధతిలో పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకొని సాంప్రదాయంగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. అందరు కూడా ఇంకెప్పుడెప్పుడు బతుకమ్మ స్టార్ట్ కాబోతుంది అనేసి కూడా 1000 కళ్ళతో వెయిట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఒకరికి ఇంకొక సంబంధం లేదు. ఏ డివిజన్ ఆ డివిజన్ సపరేట్ అయినప్పటికీ కూడా అందరి దగ్గరికి వచ్చి ఇక్కడ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం, యూనిటీగా ఉండడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. మహిళలు ఉన్న వారితో మాట్లాడదాం. ఏం పేరు మీది? ప్రియాంక. ఏ డివిజన్? సరూర్ నగర్ డివిజన్. ఎప్పుడు బతుకమ్మ అంటే ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఆడుతుంటారు. ఇట్లా అన్ని డివిజన్స్ 10,000 మంది రావడం ఎలా అనిపిస్తుంది? ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా రావడం, అందరూ గెట్ టుగెదర్గా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే సెలబ్రేట్ అండ్ దిస్ ఇయర్ వెరీ స్పెషల్. మన స్టేట్ ఫెస్టివల్ గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్లో మనది రికార్డ్ ఉండాలి అనేది మనం అందరు కోరుకోవాలి. అది జరుగుతుంది. ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. నేను ఆల్రెడీ మీరు వచ్చారు స్టెప్స్, ఏం స్టెప్స్ నేర్చుకోరు ఇక్కడ? అంటే 5 స్టెప్ రిహార్సల్స్ ప్రాక్టీస్ చేయించినారు. అంటే కామన్గా అందరు మహిళలు చేయగలిగే స్టెప్స్ నేర్పించారు. సో దట్ స్టెప్స్ అన్ని సింక్లో ఉండాలన్నట్టుగా నేర్పించినారు అందరు. సో చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చినావు. ఎక్కడికి వచ్చినావు? నేను నాగోల్ బంగ్లాగూడ నుంచి వచ్చాను, త్యాగరాయ నగర్ కాలనీ. అండ్ నమస్కారం అండి, నా పేరు ప్రియా. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే మేము ఆఫ్టర్ 18 years మాకు ఈ పొదుపులు ఇవేమి తెలియవు. ఆఫ్టర్ మా మమ్మీ వాళ్ళు కడుతుంటారు కదా, అది చూసి. అండ్ ఈ ఈవెంట్ కూడా ఈ మన బతుకమ్మ అనే కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇది మాత్రం చాలా కలర్ఫుల్గా మన తెలంగాణ యాజ్ ఎ స్టేట్ మన బతుకమ్మ మన సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది బతుకమ్మ, ఇది మన కల్చర్. అండ్ అది అలాగే పివిటల్ ఆఫ్ అవర్ ఉమెన్స్. మన తెలుగు రాష్ట్రం వాళ్ళు మన పద్ధతులు కానీ ఏమన్నా కానీ వేరే మన ట్రెడిషన్ కానీ ఏదన్నా కానీ మన సాంప్రదాయంలో అన్ని మన పూర్వీకుల నుంచి వస్తుంది. ఎంతమంది వచ్చారు మీ గ్రూప్ నుంచి? ఎంతసేపు వచ్చి ఒక 1 hour అవుతుందండి. 10 members దాకా మా కాలనీ నుంచి మేము వచ్చాము. ఇక్కడ సెలబ్రేట్ ఎక్సైటెడ్ అవుతుంది. వీళ్ళు నేర్పించే మాకు కోచింగ్ ఇచ్చి మరీ డాన్స్ నేర్పిస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. మేడం, ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పటి వాళ్ళకి గునుగు, తంగేడి, బంతి, చామంతి ఇట్లాంటి పూలతో బతుకమ్మ పేర్పించి ఆడిపించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ఇంకొకటి, ఇక్కడ డ్వాక్రా మహిళలు ఫస్ట్ టైం మేడం అందరూ కలిసి తోబుట్టు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన ప్రకృతి, మన సాంప్రదాయాలు అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఫస్ట్ టైం ప్రతిసారి డ్వాక్రా మహిళలందరూ సంవత్సరంకి పార్టిసిపేట్ చేసేది. ప్రతిసారి ఇట్లా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చూసారా బయట 63 అడుగుల బతుకమ్మ ఎలా అనిపించింది మీకు చూస్తే? అంత హైట్ లో ఉన్న బతుకమ్మ చూస్తే ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి.
మేము వనస్థలిపురం నుంచి వచ్చాము. ఇట్లా ఎవ్రీ ఇయర్ చేయాలని అనుకుంటున్నాము. మన తెలంగాణ సాంప్రదాయం ఎక్కడికి పోకుండా, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ట్రెడిషనల్ ట్రెండ్ అంటే ఏంటంటే జనరేషన్కి ఇలాంటివి తెలవాలి అని అంటే మేము ఇలాంటివి ఎప్పుడు సెలబ్రేషన్స్ చేస్తూ ఉండాలి, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఉమెన్ కూడా వస్తున్నారు. సో వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ హియర్. సో ఫస్ట్ టైం బతుకమ్మ ఇప్పుడు ఆడారా? ఫస్ట్ టైం ఇది మేము రావడము. పొదుపు అనేది ఇప్పుడు మాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ మేము వచ్చాము. కానీ సెలబ్రేషన్ చాలా ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా బాగుంది. చిన్నపిల్లని తీసుకుని వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్ని పెట్టినా మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు అనిపించాయా? హ్యాపీగానే ఉంది ఇక్కడ అంతా? హ్యాపీగానే ఉంది, అంతా ఓకే, బెటర్, చాలా బాగా చేస్తున్నారు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అందరూ మంచిగా రెడీ అయ్యి రావడము, బతుకమ్మలు ఇన్ని బతుకమ్మలు ఒకే దగ్గర చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. కలర్ఫుల్గా ఉంది, అందరు కలిసి ఆడడం బాగుంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ చాలా వరకు బతుకమ్మ అంటే డీజే పాటలు, దాంతోపాటు దాండియా స్టెప్స్ అయిపోయినాయి. అవన్నీ కాదు, బతుకమ్మ అంటే అసలు సిసలైన బతుకమ్మ అంటే జానపద బతుకమ్మ పాటలకు కష్ట సుఖాలు ఉంటాయి పాటలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి పాటలు. అలాంటి పాటలు ఇక్కడ ప్లే చేయబోతున్నారు. కేవలం బతుకమ్మ స్టెప్స్ మాత్రమే ఇక్కడ ఆడబోతున్నారు. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే కళాకారులు కూడా రావడం జరిగింది, డోలు కళాకారులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ డోలు ప్లే చేస్తుంటే బతుకమ్మ ఆడబోతున్నారు. చాలా మంది మహిళలు, పెద్దవాళ్ళు కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరికీ బతుకమ్మ పాటలు కూడా వచ్చు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ బతుకమ్మను ఆడి పాడి ఇదంతా సంబరంగా ఉండబోతుంది. చంద్రిక.